శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన, ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల 18 జరుగుతాయి. 19 ఉగాది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సెలబ్రేట్ చేసుకోండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అడుగుతాను. 8 ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం. 6 ఆఫ్ కప్స్. రాజనీతి నేర్చుకోవాలి మీరు. ఎలాగంటే మనకేముంది, ఎంత ఉంది అనే విషయం కొంతే తెలియాలి, బయటికి అందరికీ తెలియకూడదు. బయట ఎంత ఉంది, ఎవరికి ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. అంటే మన చుట్టూ ఉన్న సమాజం యొక్క బలాన్ని కానీ శత్రువు యొక్క బలాన్ని కానీ మనం తెలుసుకోవాలి. మన దగ్గర ఏమీ లేనట్టుగా మనం అమాయకుల్లో ఎదుటి వాళ్ళకి కనబడాలి. ఆ రకమైన ప్రయత్నం చేయాలి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి. అలాగే సమాజంలో వచ్చే మార్పులు, మనుషుల మనస్తత్వాలు ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. మీ పని మీరు చేసుకోవడమే కాకుండా చుట్టుపక్కల సమాజాన్ని, సమాజంలో జరుగుతున్న మార్పుల్ని, మనుషుల మనస్తత్వాన్ని పరిశీలిస్తూ ఉండాలి. చాలా కావాలని కోరుకుంటుంది, చాలా చేయాలని కోరుకుంటుంది, చాలా తెలుసుకోవాలని కోరుకుంటుంది. కానీ ప్రయత్నం శూన్యం. ఏ ప్రయత్నం చేయరు, హాయిగా తిని పడుకుంటారు తప్ప పెద్దగా కష్టపడి చేసే ప్రయత్నం, ఆలోచన కూడా మీకు ఉండదు. మీరు ప్రయత్నం చేయకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి, కష్టపడండి. ఇంకా జీవితానికి కేవలం ఎంజాయ్మెంటే కాదు, కొన్ని సందర్భాల్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, శనివారం కోసం సోమవారం ఎదురు చూసి శనివారం రాగానే ఒక సినిమాకి వెళ్ళి ఆదివారం హోటల్లో తిని పడుకుని సోమవారం పొద్దున పరిగెట్టి 5 రోజులు కష్టపడి 2 రోజులు రెస్ట్ తీసుకోవాలంటే నెలకి 8 రోజులు రెస్ట్ తీసుకుంటే మీరు బయట తిరిగి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, సంవత్సరంకి ఎంత అవుతుంది, 5 ఏళ్ళకి ఎంత అవుతుంది. ఇలాగ ఆలోచించుకొని చేయాలి తప్ప ఎంజాయ్మెంట్ ఒకటే కాదు, జీవితంలో చాలా ఉంటాయి, తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయి. అవి గమనించుకుంటూ ఉండాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 8 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ టవర్ గార్డింగ్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. చాలా జాగ్రత్త అవసరం. నిర్లక్ష్యంగా ఉంటే ఎదురు దెబ్బలు తగులుతాయి. మీ పాస్ట్లో మీ పని మీరు చేసుకుంటూ ఎవరి విషయంలో తలదోచకుండా మీరు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు జనకాడు మీకు ఏం చెప్పాను, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించుకోవాలి, లేకపోతే ఎదురు దెబ్బలు తగులుతాయని చెప్పాను కదా. అందువల్ల చుట్టుపక్కల ఏం జరుగుతోంది, మనం ఎలా ఉన్నాం, సమాజంలో మన స్థాయి ఏమిటి, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే ఉద్యోగంలో చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్థానచలనము, ఉద్యోగంలో నష్టము, ఉద్యోగ భంగము, స్థాయి తగ్గిపోవడము, ప్రాజెక్ట్ లాస్ అవ్వడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో కూడా కింగ్ ఆఫ్ వ్యాండ్స్. కొంచెం జాగ్రత్తగా లేకపోతే పదవీ గండాలు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవి పోగొట్టే అవకాశము, అలాగే ఉద్యోగంలో సీనియర్స్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం పోయే అవకాశం ఇలాంటివి ఉంటాయి. వెన్నుపోట్లు, మాట పట్టడం అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబపరంగా 3 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 3 ఆఫ్ కప్స్. పర్వాలేదు, అందరితో కలుస్తారు, మీరు మీతో కూడా అందరూ కలుస్తారు. ఇంటా బయట అన్ని చోట్ల కూడా గౌరవ మర్యాదలు భంగమే ఉండదు, బాగానే ఉంటుంది. అందరితో కలిసి మాట్లాడేది ఇవన్నీ బాగానే ఉంటాయి. వాటిలో సమస్యలు, ఇబ్బందులు ఏమీ ఉండవు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. హీరో హ్యాండ్. 21వ తారీఖు తర్వాత బాగుంటుంది. 21 దాకా కొంత ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ చివరి నిమిషంలో మీరు రియలైజ్ అయ్యి కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, కాపాడుకుంటారు. సమస్యలు ఉంటాయి, 4-5 సమాధానం చెప్పాల్సి వస్తుంది. డైరెక్ట్గా మీ బాసు నువ్వేం చేసావని అడుగుతాడు, ఆయనకి ఏదో చెప్పుకుంటారు. ఆ పై అయినా కూడా టీం అసలు ఏం చేస్తున్నా మొత్తం నా రిపోర్ట్ కావాలని చెప్పండి. మీ మేనేజర్ కూడా పైబడి మిమ్మల్ని ప్రెషర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఒక స్టేజ్లో మీ పైబడి వాళ్ళని కాపాడుకుంటారా, మిమ్మల్ని కాపాడతారా? ఎవరిని వాళ్ళని చూసుకుంటారు. ఆ సమయంలో మీరు ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది రాకుండా చూసుకోండి. 21వ తారీఖు దాకా ఇబ్బంది కనబడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి. స్ట్రెంగ్త్
ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే ఏమైనా ఓ 20-30% అవకాశం, పెద్ద బలమైన అవకాశం లేదు. 24వ తరగతి తర్వాత మీకు ఏదైనా అవకాశం వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ స్తబ్దంగా ఉంటుంది. మూమెంట్ ఏముండదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, కొత్త స్టార్ట్ ఎలా తీసుకోవాలి, కొత్త మూమెంట్ ఎలా తీసుకోవాలి అర్థం కాక జిగ్జాగ్గా కింద మీద పడుతూ ఉంటారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది. ఆర్థికంగా అకస్మాత్ లాభాలు వస్తాయి, ఊహించని లాభాలు వస్తాయి. మీరు ఒక రకంగా వస్తుంటే ఇంకొక రకంగా డబ్బు వస్తూ ఉంటుంది. ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్స్ ఏ రకమైన సమస్యలు ఏముండో ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఫూల్ లైఫ్లో రీస్టార్ట్ వస్తుంది. కర్మ అనేది ఎవరైనా కానీ అనుభవించక తప్పదు. కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే. ఈ కర్మని వెంటాడుతూ ఉంటుంది. ఆ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. మనం చేసిన పొరపాట్లు కానీ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ మనం వెంటాడుతూనే వెంబడిస్తూనే ఉంటాయి. ఆ విషయం మీరు తెలుసుకుంటారు. సలహాలు వినండి. ఏమైతే అది అవుతుందని మొండితనం మూర్ఖత్వం కాకుండా చెప్పే సలహా వినండి. ఫ్యామిలీలో కానీ ఉద్యోగంలో కానీ పెద్దవాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేసి ఉంటారు. వాళ్ళ సలహా విని సలహా పాటిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్లో రీస్టార్ట్ ఉంటుంది. కొత్తగా నేర్చుకోవాలనుకున్నారా, కొత్తగా చేయాలనుకున్నారా, కొత్త ఆరంభం కనబడుతుంది జీవితంలో. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితంలో ఉంటుంది. కింగ్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? మూన్ మగవారికి సంబంధించి 16, 17, 18, 19 తారీఖుల్లో మనసుని గాయపరిచే సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగంలో సమస్య వచ్చే అవకాశం ఉండదని చెప్పాను కదా, అది ఆడవారికి మగవారి ఇద్దరికి కనబడుతుంది. ఆడవారికి 3వ వారం అంతా చికాకులు ఉంటాయి. మగవారి 19వ తారీఖు దాకా చికాకులు ఉంటాయి. ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు, కొంతమందికి సమయబంధు వియోగాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సహనంతో లేకపోతే మాట జారి మాట పడే అవకాశం ఉంటుంది. అందులో మాటనే అవకాశం ఎవరికి ఇవ్వవద్దు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు. ఏ సమస్యలు ఎన్ని సమస్యలు కానీ ఏది పట్టించకుండా ముందుకెళ్తూ ఉంటారు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. సంతానపరంగా బాగుంటుంది. సంతానం వృద్ధి కలుగుతుంది. చెప్పుకోదగిన ఇబ్బందులు అంటే ఏముండవు. విద్యార్థులు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలు కొన్ని మీ తప్పు లేకపోయినా కానీ మాట పడాల్సిన అవకాశం ఉంటుంది. ఈ ర్యాగింగ్లు చేసి ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా చేసి వాటిల్లోనూ మీ ఫ్రెండ్స్ ఎవరో తప్పు చేస్తే వాళ్ళతో పాటు మీరు కూడా మాట పడాల్సిన అవకాశం కనబడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పు బలయ్యే అవకాశం ఉంటుంది. మాట పడే అవకాశం ఉంటుంది. అందువల్ల తప్పించి తిరగండి. దీంట్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు. మానసిక ఒత్తిడి పెంచుకోవద్దు. నక్షత్రాలు కనుక తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. లవర్స్ చెప్తాను. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? చారియట్ ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్ మూలా నక్షత్రం వాళ్ళు మోసపోకుండా చూసుకోండి. కొంతమంది కావాలని మీ ఫోన్ నెంబర్స్ చెత్త యాప్స్ కొన్ని ఉంటాయి, మనం చెప్పలేము ఇలాగా. అలాంటి యాప్స్లో కొంతమంది మీ ఫోన్ నెంబర్లు ఇవ్వడాలు, మీ ఫొటోస్ అప్లోడ్ చేయడాలు, చాలామంది ఏఐలో వాటిలో వీళ్ళ ఫొటోస్ పెడతారు కదా, ఆ ఫొటోస్ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎలాంటి ట్రాప్లో పడద్దు, మోసపోవద్దు. అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయవద్దు. జాగ్రత్తగా ఉండండి. పూర్వాషాఢ వాళ్ళు స్తబ్దంగా ఉంటుంది. అయోమయంగా చికాకుగా ఉంటుంది. 3వ వారం అంతా మూల వాళ్ళకి పూర్వాషాఢ ఇద్దరికి కూడా 3వ వారం అంతా కూడా చికాకుగా ఉంటుంది. 4వ వారం కొంత మూమెంట్ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు. ఉన్నా లేకపోయినా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిరంతర ప్రయత్నం సాగుతూ ఉంటుంది. అయితే నిర్లక్ష్యం మొదలు పెడితే సక్సెస్ వస్తుంది. వీళ్ళిద్దరికి కూడా మూలవాడి ముగ్గురికి కూడా కాలం భారంగా స్తబ్దంగా ఉంటుంది. ఏ మూమెంట్ పెద్దగా రాదు. చికాకుగా ఉంటుంది. ఏం చేయాలి అర్థం కాని ఏమైనా కొట్టుకుంటూ ఉంటారు. పరిహారం ఏం చేయాలి? మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి? 5 ఆఫ్ సోర్ట్స్ కార్తవీర్యాజన జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజన జపం చేసుకోండి. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ సోర్ట్స్ శూల్ని దుర్గా అమ్మవారు జపం చేసుకోండి. శూల్ని దుర్గా హోమం కానీ దుర్గా కవచం కానీ చదువుకోండి. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి? 2 ఆఫ్ పెంటికల్స్ శివారాధన చేసుకోండి. రుద్ర దశాక్షరి హోమం చేసుకోండి. శివారాధన చేసుకోండి. ఈ పరిహారాన్ని 18 జరుగుతాయి. 18 జరుగుతాయి. ఏమిటి కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.